హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ రోజు వీడియోలో అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మార్క్స్ 60+ అని చెప్పాను. అందరూ టెట్ ప్లస్ డిఎస్సీనా అని అడుగుతున్నారు. టెట్తో కలపకుండా అని అడిగారు. టెట్తో కలిపి 60+ వచ్చాయి. అండ్ చాలా మంది మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆర్ఆర్బికి నేను పబ్లికేషన్స్ ప్రిపేర్ అవుతున్నానని చెప్పాను కదా, విన్నర్ పబ్లికేషన్స్ ది. చాలా మంది ఏం చెప్పారంటే పబ్లికేషన్స్ వద్దు, పబ్లికేషన్ చదవద్దండి, మనకి ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి కదా, సో టెక్స్ట్ బుక్ వాటిల్నే 10th వరకు బాగా చదువుకోండి, పబ్లికేషన్స్ మాత్రం చదవద్దు, టెక్స్ట్ బుక్స్ సరిపోతాయి అని చెప్పారనమాట. ఎవరైతే సజెషన్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పినట్టే నేను ఫాలో అవుతున్నాను. మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్లుగానే పబ్లికేషన్స్ బుక్ అయితే పక్కన పెట్టేశాను. మీరు చెప్పిన విధంగా టెక్స్ట్ బుక్స్ ని ఫాలో అవుదామని డిసైడ్ అయ్యాను. సో అందుకే టెక్స్ట్ బుక్స్ ని తెచ్చుకున్నాను అనమాట. యాక్చువల్గా నేను అంటే డిఎస్సి అప్పుడే కొత్త టెక్స్ట్ బుక్స్ తెప్పించుకున్నాను. కానీ అప్పుడు నేను వీటిని అస్సలు ఓపెన్ చేయలేదు. కొత్త బుక్స్ ఇవి అస్సలు ఓపెన్ చేయలేదు. అంటే అప్పుడు నేను జెరాక్స్ తెప్పించుకున్నానని చెప్పాను కదా, సో వాటిల్లో ప్రిపేర్ అవుతూ మళ్ళీ ఆల్రెడీ వాటిని చదివేసాను నేను. అందుకని కొత్త వాటిని మళ్ళీ ఎందుకు చదవడం అనేసి వీటి జోలికి పోలేదు. అందుకని కొత్త బుక్స్ ఇవి. ఇప్పుడు ఈ కొత్త బుక్స్ వీటిలో స్టార్ట్ చేస్తాను. మీరు చెప్పినట్లుగానే ఫస్ట్ జనరల్ సైన్స్ ని 10th వరకు కంప్లీట్ చేసిన తర్వాత అండ్ మ్యాథ్స్ కూడా చేయమని చెప్పారు. సో డిఎస్సి అనేది కొంచెం లేట్ అవ్వచ్చు. సో ఆర్ఆర్బి అనేది ప్రెసెంట్ నెక్స్ట్ ఒక 2-3 months లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ జనరల్ సైన్స్, ఆర్ఆర్బికి సంబంధించి జనరల్ సైన్స్, మ్యాథ్స్ అవి చేద్దాం అనుకుంటున్నాను. సో సైన్స్ కి సంబంధించి అన్ని టెక్స్ట్ బుక్స్ అయితే ప్రెసెంట్ 3rd, 4th, 5th క్లాస్ తో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఇవన్నీ కొత్త బుక్స్ అనమాట, అస్సలు ఓపెన్ చేయలేదు. అప్పుడు జెరాక్స్ లో చదివాను కాబట్టి మళ్ళీ కొత్త వాటిని ఎందుకులే అనేసి, కొత్త వాటిలో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ఎందుకనేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఈ కొత్త బుక్స్ తో నా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీరు కూడా మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేశారా? నేనైతే స్టార్ట్ చేసేసాను విత్ రఫ్ బుక్. నోట్స్ రాసుకుంటూ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. మీరు కూడా ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని ఎవరైనా అనుకుంటుంటే స్టార్ట్ చేయండి, ఓకేనా? సో మనం బేసిక్స్ నుంచి ప్రిపేర్ అవ్వడం బెస్ట్. సో బేసిక్స్ నుంచి ప్రిపేర్ అయితే బాగుంటుంది. సో అందుకే 3rd క్లాస్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ చదివిందే కాబట్టి పెద్ద అంత ఎక్కువ మ్యాటర్ కూడా ఏమి ఉండదు, త్వరగానే ఫినిష్ అయిపోతుంది. సో 3rd క్లాస్ అయిపోయిన తర్వాత, సెమిస్టర్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు ఎలాగైతే మీ సజెషన్స్ తీసుకొని పబ్లికేషన్స్ పక్కన పెట్టి టెక్స్ట్ బుక్స్ ని ఎలాగైతే చదవాలనుకుంటున్నాను, అలాగే మన వీడియోస్ అనేవి అందరికీ నచ్చాలని లేదు. 90% పాజిటివ్ గా కామెంట్స్ వస్తుంటే 10% నెగిటివ్ గా కూడా వస్తున్నాయి. అంటే అది నెగిటివ్ అని నేను అన్న, కానీ ఒక 90% ఒక పాజిటివ్ కామెంట్స్ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొంతమంది నెగిటివ్ గా కూడా కామెంట్ చేస్తున్నారు. ఒకళ్ళు అయితే కామెంట్ చేశారనమాట, ఏమని, మీకు 60+ వచ్చాయి అంటున్నారు, నార్మలైజేషన్ లో మార్క్స్ రావచ్చు కదా, అంతవరకు వెయిట్ చేయకుండా మళ్ళీ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అంటే మీకు 60 కంటే తక్కువే వచ్చి ఉంటాయి అని. ఆల్రెడీ వాళ్ళకి రిప్లై ఇచ్చాను అనుకోండి. సావిత్రి అనుకుంటా పేరు. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, నేనేం అబద్ధం చెప్పలేదు, నేను కరెక్ట్ గానే చెప్పాను. మనకొచ్చిన మార్క్స్ ని మనమే చెప్పుకోలేకపోతే మనల్ని మనమే అవమానించుకున్నట్టు. సో నేనైతే అబద్ధం అయితే చెప్పలేదు, నాకు వచ్చిన మార్క్సే చెప్పాను. నాకు 60+ వచ్చాయి. టెట్ ప్లస్ డిఎస్సి కలిపి 60+ మార్క్స్ వచ్చాయి. నార్మలైజేషన్ తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఖచ్చితంగా షేర్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఒక 4 members అలా కామెంట్ చేశారు, ముందు యూట్యూబ్ యూట్యూబ్ మానేసి చదవండి అని అనేసి. ఒక్కోసారి అనిపిస్తుంది మానేద్దామా అని. మానేయమంటారా? కానీ వాళ్ళు మానేయమన్నప్పుడు అవును కదా అనిపిస్తుంది. మళ్ళీ అదే కామెంట్స్ లో ఒక పాజిటివ్ కామెంట్, అక్క మీ వీడియోస్ చూసి మోటివేషన్ అవుతున్నాము, మీ వీడియోస్ చూసే చదివాము, ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నాము, డే బై డే వీడియోస్ చేయండి అని ఇలా అని కామెంట్ చేస్తుంటే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. చేయమంటారా, మానేయమంటారా? అది కూడా మీరే చెప్పండి. యూట్యూబ్ మానేద్దామా, చేద్దామా, మీరే డిసైడ్ చేయండి. 10% మెంబర్స్ కోసం 90% మెంబర్స్ని డిసప్పాయింట్ చేయలేను.
అలా అని వాళ్ళు నెగిటివ్గా కామెంట్ చేశారని కాదు, వాళ్ళు కూడా నా మంచి కోసమే చెప్పారు, అంటే వాళ్ళ వేలో. ఇప్పుడు ఈ 90% మెంబర్స్కి ఎలా అయితే ఒక వీడియో మోటివేషన్ అయ్యి ఎలా అయితే మీరు చదివారో, అదేవిధంగా యూట్యూబ్ అనేది కూడా నాకు మోటివేషను. నన్ను నేను మోటివ్ చేసుకోవడానికి క్రియేట్ చేసుకున్న ఒక ఛానల్ అనమాట ఇది. మీరు నా ఫస్ట్ వీడియో చూసినట్లయితే, ఎవరైతే ఫస్ట్ నుంచి వీడియో చూస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. మీరు నా ఫస్ట్ వీడియో చూసింటే నేను అందులో చెప్పాను క్లియర్గా, నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి పెట్టుకున్న ఒక ఛానల్ అనమాట ఇది. నేను డైలీ ఏం చదువుతున్నాను, ఎలా చదువుతున్నాను, అలాగే వచ్చే కామెంట్స్ని బట్టి అంటే ఇంకా ఏ విధంగా బెటర్గా చదవగలము అనే ఇది తెలుస్తుంది కదా, అంటే అనే ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశాను అనమాట. అలా స్టార్ట్ చేసిన నేను ఇప్పుడు నా వీడియో ఇంకొంతమందిని మోటివేట్ చేస్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదేవిధంగా చెప్పాను కదా, నెగిటివ్ కామెంట్స్ వల్ల కొంచెం సరే, ఇంకా మీరే డిసైడ్ చేయండి. ఎనలైట్ అమూల్య అని ఇంకొక ఛానల్ ఉంది. ఆ మేడం కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తూనే ఇప్పుడు ఆ మేడం కూడా లాస్ట్ తెలంగాణ డిఎస్సిలో జాబ్ వచ్చింది. మీకు తెలుసో తెలీదు, చాలా మోటివేషన్గా ఉంటుంది. సో నేను కూడా అలా వాళ్ళని చూసి మోటివేట్ అయ్యి స్టార్ట్ చేశాను. మేడం లాగా సక్సెస్ అవ్వాలని ఆశపడుతున్నాను. నేను నా ఫస్ట్ ప్రియారిటీ యూట్యూబ్కే వీడియోస్ చేయడానికే ఇచ్చినట్లయితే కనుక ఈ పాటికి నేను ఎప్పుడో యూట్యూబ్ నుంచి పేమెంట్ తీసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇంతవరకు నేను యూట్యూబ్ నుంచి ఒక్క పేమెంట్ కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఈ డిఎస్సి ఎగ్జామ్స్ అప్పుడు కానీ నోటిఫికేషన్ పడిన తర్వాత కూడా నేను 1-2 వీడియోస్ చేశాను. ఒకటి అది ఎక్కడ అప్లై చేసాము అనే వీడియో ఒకటి, అండ్ ఇంకొకటి మాకు ఏ డిస్ట్రిక్ట్లో అంటే ఎగ్జామ్ ఎప్పుడు వచ్చింది అనే ఆ వీడియోస్ చేశాను అంతే. నేను మిగతా టైం అంతా నేను నా ప్రిపరేషన్కే కేటాయించాను. ఆ టైంలో కనుక నేను వీడియోస్ చేస్తుంటే ఖచ్చితంగా పేమెంట్ కూడా తీసుకునేదాన్ని. ఇప్పుడు ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో కూడా నేను వీడియోస్కి టైం కేటాయించి ఉంటే ఇంకో నెక్స్ట్ పేమెంట్ కూడా తీసుకునేదాన్ని. ఎందుకంటే ఈ డిఎస్సి ఇదొక సీజన్ అనమాట. ఇప్పుడు ఈ సీజన్లో మనం ఏ వీడియో పెట్టినా కూడా మంచిగా వైరల్ అవుతుంది డిఎస్సికి సంబంధించి. సో నేను అట్లాగా వీడియోస్ పెట్టి నేను మనీని ఎర్న్ చేసుకోవచ్చు. కానీ నేను అలా పెట్టలేదు. ఎందుకంటే నాకు వీలున్నప్పుడు 3 రోజులకోసారి 4 రోజులకోసారి అట్లాగా నాకు వీలైనప్పుడు నేను వీడియోస్ పెడుతున్నాను. నా ప్రిఫరెన్స్ ఫ్యామిలీ, స్టడీ, ఆ తర్వాతే నేను యూట్యూబ్కి ఇచ్చాను. యాక్చువల్గా నాకు వీడియోస్ చేయడం, ఇలాగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలని అనుకోవడం నాకు ఎప్పటి నుంచో ఉండింది. సో అందుకే ఇది నేను ఇష్టంగా చేస్తున్న ఒక పని అనమాట. నాకు ఇది నాకు నచ్చిన పని, నాకు ఇష్టమైన పని. అందుకే నేను వీడియోస్ చేస్తున్నాను. నాకు కుదిరినప్పుడు, నాకు వీలైనప్పుడు 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అట్లా చేస్తున్నాను అనమాట. సో మానేసి చదవచ్చుగా అంటే ఇది నాకు ఇష్టమైన ఒక పని అనమాట. పూర్తిగా వదిలేయలేను, అలాగని గట్టిగా పట్టుకొని లేను. నా ఫ్యామిలీ చూసుకోవాలి, నా స్టడీ చూసుకోవాలి, ఆ తర్వాతే నేను వీడియోకి కేటాయిస్తాను. ఆ మిగిలిన టైంని మాత్రమే నేను వీడియోస్కి కేటాయిస్తున్నాను. పూర్తిగా అయితే మానేయలేను. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో మీరు గమనిస్తున్నట్లయితే నేను డైలీ వీడియోస్ చేయట్లేదు, డే బై డే కూడా చేయట్లేదు. నాకు వీలున్నప్పుడే చేస్తున్నాను. ఐ హోప్ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. చెప్పండి, ఎలాగైతే మీ డిసిషన్ మీద పబ్లికేషన్స్ బుక్ వదిలేసి ఎలాగైతే టెక్స్ట్ బుక్ చదవాలని డిసైడ్ అయ్యాను, ఇది కూడా మీరు చెప్పినట్లే డిసైడ్ అవుతాను. మీరు మానేయమంటే హ్యాపీగా మానేస్తాను. నాకు నచ్చిన పనే, కానీ మీ సపోర్ట్ లేకుండా నేను చేయలేను కదా. మీ సపోర్ట్ ఉంటేనే నేను చేయగలను. మీ సపోర్ట్తోనే ముందుకు వెళ్తున్నాను. సో మీ సపోర్ట్ లేకుండా నేను చేయలేను కాబట్టి అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు చేసే కామెంట్ని బట్టి నెక్స్ట్ వీడియో అనేది చేయాలా వద్దా అనేది నేను ఆలోచించుకుంటాను. సో ఇదండి, ఇంకా నా ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తాను. మీరు మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్ బాయ్.